హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. నోటిఫికేషన్ మనకి తెలంగాణ రాష్ట్రంలో కొత్త లా కాలేజ్ యాడ్ చేయడం జరిగిందండి. సో, ఎవరైతే తెలంగాణలో ఉన్న మన తెలంగాణలో కొత్త కాలేజ్ యాడ్ చేయడం వల్ల మనకి స్పాట్ అడ్మిషన్ ద్వారా మనకి జాయినింగ్ చేసుకుంటున్నమాట. ఎవరైతే టీఎస్ లా సెట్‌లో క్వాలిఫైడ్ కానీ వాళ్ళకి ఎక్కువ ర్యాంక్ ఉండడం వల్ల సీట్ కొందరికి రాలేదు. వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ అవకాశం ఉందన్నమాట అండి. సో, ఇక్కడ చూపిస్తుంది కదా, లా సెట్ సంబంధించిన దాంట్లోనే హైదరాబాద్ లా కాలేజ్ అనేది మనకి వచ్చిందన్నమాట. అయితే ఎవరైతే ఆల్రెడీ సీట్ ఏదో ఉందో, రెగ్యులర్ ఆర్ స్పాట్ అడ్మిషన్ ఏదో కౌన్సిలింగ్ అయితే ఉందో నాట్ ఎలిజిబుల్ అని కూడా చూపిస్తున్నామండి. సో, ఎవరైతే సీట్ రాలేదో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఓకేనా? సో, వాళ్ళకి ఒక మంచి అవకాశం అనమాట. ఎలాంటి గడబడ లేకుండా. సో, మనం ఒకసారి చూసుకోండి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకుంటే గనక, ఎన్ని సీట్లు ఉన్నాయని చూసుకుంటే, ఒకసారి మీరు కూడా ఒకసారి నోటిఫికేషన్‌కి చెక్ చేసుకొని అప్లై చేయండి. మనకొకటి టీఎస్ఎల్‌బీ ఉంది. ఇంకా హానర్స్ ఉందనమాట. టీఎస్ఎల్‌బీ. సో, ఫస్ట్ మనం హానర్స్ దాంట్లో చూసుకుంటామనమాట. ఇందులో 96 వేకెన్సీస్ ఉంది. మీ కేటగిరీ బట్టి ఒకసారి చూసుకోండి. ఇంకా నార్మల్ ఎల్ఎల్‌బీ చూసుకుంటే గనక ఇందులో కూడా 96 వేకెన్సీస్ ఉంది. ఇంకా ఎవరైతే 5 ఇయర్స్ ఎల్ఎల్‌బీ ఉంటదో చూడండి, అందులో 48 వేకెన్సీస్ అనేది ఉందనమాట. సీట్స్ అనేది ఉందనమాట. సో, ఇది మనకి హైదరాబాద్ లా కాలేజ్ అనమాట. ఉప్పల్ అనమాట. సో, ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా ఫీస్ సంగతి చూసుకుంటే గనక 20,000 అనమాట. ఎవరైతే 3 ఇయర్స్ ఎల్ఎల్‌బీ హానర్స్ చదువుకుంటారో వాళ్ళకి 20,000. ఇంకా అందరికి ఇంకా మామూలు 3 ఇయర్స్ ఎల్ఎల్‌బీకి 20, ఇంకా 5 ఇయర్స్ ఎల్ఎల్‌బీ అయితే ఉంటుందో వాళ్ళకి కూడా 20,000 ఉంది. ఎవరైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇంత మంచి అవకాశం అయితే మళ్ళీ రాదు అనేది నేను చెప్తున్నాను. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అప్లై చేసుకోండి సీట్ రాని వాళ్ళకి. సరేనా? అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకెళ్ళండి. ఇక్కడ ఏ విధంగా ఉందో చూసుకోండి. మనకి ఇక్కడ నోటిఫికేషన్‌లో చూపిస్తుంది కదా, ఎప్పుడెప్పుడు ఏమేమి ఉందని చెప్పి మనకి నోటిఫికేషన్ 3 డిసెంబర్ వచ్చిందనమాట. సో, మనకి వెబ్‌సైట్ లింక్ ఏదో అది ఇంకా ఓపెన్ కాలేదు. ఓపెన్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకోండి. ఈరోజు ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకి లాస్ట్ డేట్ ఫర్ పోస్ట్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ లింక్ ఏదైతే ఉందో అది 8 బిఫోర్ 2:00 PM అనమాట. ఇంక స్పాట్ అడ్మిషన్ అలాట్‌మెంట్ అండ్ రిపోర్టింగ్ ఏదైతే ఉంటుందో మనకి 4 PM అనమాట. లాస్ట్ డేట్ ఫర్ టైమ్ ఫర్ రిపోర్టింగ్ అనమాట. 9 తారీఖు 12 గంటల లోపల మనము రిపోర్టింగ్ చేసుకోవాలన్నమాట. ఏమేమి సర్టిఫికేట్ కావాలని కూడా చూపిస్తుందనమాట. ఓకేనా? ఇక్కడ ఏమేమి సర్టిఫికేట్ చూపిస్తుందో అవన్నీ మీరు తీసుకెళ్ళే ప్రయత్నం చేసుకోండి అనమాట. ఎవరైతే కావాలి మీరు ఎల్ఎల్‌బీ చేయాలనుకుంటున్నారో, సరేనా? ఎవరికైతే ఆల్రెడీ వేరే కాలేజ్‌లో జాయిన్ అయ్యి చదువుతున్నారైతే గనక మీరు ఏం ప్రయత్నించకండి. ఎందుకంటే మీరు అన్ని సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకోవాల్సొస్తుంది. అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోం కాబట్టి ఇప్పుడు ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉండనియండి. రాని వాళ్ళు మాత్రం అప్లై చేసుకునే ప్రయత్నం చేయండనమాట. సరేనా? ఇదొక మంచి ఆపర్చునిటీ కాబట్టి ఉపయోగించుకోండి రాని వాళ్ళకి. ఓకేనా? ఒకసారి మీరు కూడా నోటిఫికేషన్ డీటెయిల్ కోసం కూడా నోటిఫికేషన్ చూసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను చెప్పాను కదా, మీరు కూడా ఒకసారి నోటిఫికేషన్ చదవాల్సిందిగా చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఎల్ఎల్‌బీ చేస్తారు కాబట్టి మీరు కూడా చదవాలి. ఓకే? థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.